హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ 4 నుంచి 8 వరకు నేను ఏం చేశాను అన్నది వీడియోలో ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇంక ఈ వీడియో కూడా చాలా డేస్ బ్యాక్ది, అంటే కార్తీక పాడ్యమి రోజుది. లాస్ట్ రోజు మనం దీపాలు వదులుతాం కదా, పాడ్యమి రోజు, ఆ రోజు తీసిన వీడియో. అప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా పెడదామని చెప్పి ఇంక ఈ వీడియో అయితే ఇంత లేట్ అయిపోయింది. ఇంక ఇప్పటికీ పెట్టకపోతే బాగోదు కదా, అందుకే ఇంకా డైలీ వీలు చూసుకుని పెట్టేస్తున్నాను. ఇంక ఇదంతా కూడా పూజగా అయితే రెడీ చేసుకున్నాను. ఆ రోజైతే నేను 2:30, 2:15 ఆ టయానికి అయితే లెగిసి ఫ్రెష్ అయ్యి ఇవన్నీ సర్దుకునేసరికి 4 అయిపోయింది. అంటే వాకలు అవన్నీ తుడవాలి కదా, ఇవన్నీ అయ్యేసరికి ఇంకా 4కి పూజ మొదలుపెట్టి మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే 5 కంప్లీట్ అయిపోయిందిలేండి. ఇదంతా కూడా బయట తులసి కోట దగ్గర దీపానికి పెట్టుకుంటాం కదా మనం, దానికోసం అయితే ఇక్కడ సర్దుకుని ఉంచుకున్నాను. ఫస్ట్ ఇంట్లో పెట్టేశాను, ఆ తర్వాత తులసి దగ్గర కూడా పెట్టాను. ఆ తర్వాత మా ఇంటి దగ్గరే చెరువు ఉంది, ఇంకా చెరువులోనే దీపాలు అయితే వదిలేసాము. ఇదివరకు ఏంటంటే కాలువ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కాలువ దగ్గరే పూజ చేసి దీపాలు అక్కడ వదిలేసేవాళ్ళం. బట్ 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో ఇంకా ఇంటి దగ్గరే దీపం ఉంచేసి ఇంటి దగ్గరే వెలిగించేసి, అంటే కట్ట 360 ఎత్తు ఇంటి దగ్గర వెలిగిస్తున్నాము. మిగతా దీపాలన్నీ కూడా చెరువు దగ్గర వెలిగించి అక్కడే నీటిలో వదిలేస్తున్నాము. లాస్ట్ టైము వీడియో కూడా పెట్టాను నేను, చెరువు దగ్గర వదలడం అయ్యి. బట్ ఈసారి అయితే ఇంకా తీయలేదు నేను, ఎందుకంటే నేను అత్తయ్య ఉన్నాం, మిగతా వాళ్ళందరూ కాలువకి వెళ్ళిపోయారు. ఇంకా ఈ ఫోనే లైటు వేసుకున్నాము, చెరువు దగ్గర అంతా చీకటి కదా, అందువల్ల ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇంకా పూజ అయిపోయింది, ఇక్కడ దీపాలు కూడా వదిలేసి వచ్చిన తర్వాత ఇందాక బయట పెట్టాను కదా దీపం, ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా, అవన్నీ ఇంకా లోపలికి తెచ్చేస్తున్నాను. ఆ రోజు చలివిడి వినాయకుడి కోసము, అలాగే అటుకులు పెడతాం కదా, ఇంకా అవన్నీ కూడా పెట్టేశాను. ఇంకా అవన్నీ కూడా తెచ్చేసాను. ఇదంతా అయ్యేసరికి సరిగ్గా టైం 5 అయ్యింది. మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. ఏం పని ఉంటుంది, మరీ 5ంటికి ఏం మొదలు పెడతామని చెప్పి కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ స్వయం పాకానికి సర్దాలి, ఇంకా అందుకని చెప్పి వచ్చాను. ఇంక ఇవన్నీ ఏంటంటే నైట్ తెచ్చుకున్న సరుకులు ఇవన్నీ సర్దాలి. ఇంకా గ్యాస్ కొట్టు దగ్గర కూడా కొంచెము బాగాలేదు, ఇవన్నీ కూడా సర్దేసుకోవాలి. ఇందాక చలివిడవి పొద్దుట చేశాను కదా, అదంతా ఏం సర్దలేదు నేను, జస్ట్ చలివిడి చేసి అటుకులే కలిపేసి ఆ మిగిలిన బెల్లం అవన్నీ కూడా ఇంక అక్కడే వదిలేసాను. ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి, ఆ తర్వాత వంట స్టార్ట్ చేయాలి. ఇంకా ఈ వరిపిండి ఆడించాను కదా, కార్తీక మాసం ముందు దీపావళికి ఆడించాను, జంతుకులు అవి చేద్దామని చెప్పి. కార్తీక మాసం ఈ పూజలకి, చలివిడికి, ముగ్గేయడానికి అన్నిటికి రాగా కొంచెం పిండి ఉంది, ఇది తీసేసి ఆ డబ్బా కడిగేసుకోవాలి. పిండి తీసి పెట్టడంతో మొత్తం డబ్బా అంతా దాగులు కింద అయిపోయింది. ఇక్కడ రాత్రి ఏం చేశానంటే పెరుగు 2 గిన్నెలతో తోడేశాను. ఒక గిన్నెలో తోడుచుక్కేసాను, దాంట్లో వేయలేదు, అందుకే ఒకటి తోడుకుంది, ఒకటి తోడుకోలేదు. ఒక్కొక్కసారి ఇలాగే మర్చిపోతూ ఉంటాను. దాన్ని మళ్ళీ వేడి చేసి మళ్ళీ తోడుచుక్కేయాలి. ఇంక రాత్రి పాలు నైట్ టైం కొనుక్కుంటున్నాం మేము, మాది ఆవు సూడిది పాలు ఇవ్వట్లేదు అని తీసుకుంటున్నాము. అవి మార్నింగ్ అయితే కాస్తాను. ఇంకా టీ పక్కన పెట్టేసుకుంటున్నాను. అప్పటికి చాలా టైం అయిపోయింది, అంటే లెగిసి చాలా టైం అయింది కదా, లెగ్గానే టీ అలవాటు కాబట్టి ఇంకా టీ పెట్టేశాను. అప్పటికి 6 అయిపోయిందిలేండి, 6 అయిన తర్వాత టీ పెట్టాను. ఇంకొక పక్కన ఇంకా పాలు ఎలాగా కాయాలి కదా, ఇంకా పాలు పెట్టేశాను. ఈరోజు అన్నం కూడా నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. ఇంక ఈ పాలల్లో అయితే 1 గ్లాసు వాటర్ అయితే వేస్తాను, ఎందుకంటే పాలు బాగా మరుగుతాయి కదా, అప్పుడు మనం పోసిన వాటర్ అయితే మరిగిపోతుంది. అలా పాలు ఉంటాయి, కొంచెం ఎక్కువసేపు మరిగితే త్వరగా ఎక్కువ వస్తుంది, దానివల్ల ఎనపోస ఎక్కువ వస్తుంది అని చెప్పి కొంచెం వాటర్ వేసి ఎక్కువసేపు మరిగిస్తాను. ఇంకా కుక్కర్లో పెట్టేసుకుంటే
పాలు ఎర్రగా కాగుతాయి, అది కూడా మజ్జిగ చాలా బాగుంటుంది. బట్ నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను. కుక్కర్ ఏంటంటే ఒక్కొక్కసారి పొంగిపోతుంది, మరీ పెద్ద కుక్కర్ లేదు, అందుకని చెప్పి జస్ట్ ఇలాగ పొయ్యి మీదే ఎక్కువసేపు మరిగిస్తాను. ఇంకా టీ కూడా పక్కన మరుగుతుంది, లోపల బియ్యం అయితే కడిగేసుకుంటున్నాను. ఈరోజు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను, అందుకే రైస్ కుక్కర్లో ఎక్కువగా పెట్టేశాను. అంటే 2 గ్లాసులు బియ్యం అయితే పెట్టాను పులిహోర కలుపుదామని చెప్పి. లేకపోతే 1 గ్లాసు బియ్యమే నేను జస్ట్ తెపాలతో వండేస్తాను కదా, మీరు రోజు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈరోజైతే పులిహోర చేద్దామని చెప్పి 2 గ్లాసులు బియ్యం అయితే కడిగేసి రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఈ లోపల అది ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల పులిహోరకి అయ్యి సర్దేసుకుంటాను. ఈరోజు పులిహోర మామూలుగా లెమన్ రైస్ చేశాను, చింతపండు పులిహోర కాదు. ఇంకా టిఫిన్ ఏమో బయట నుంచే తెచ్చేసుకున్నాము. అంటే బయట నుంచి తెచ్చుకోవడం అంటే మావయ్య ఇచ్చారులేండి, పొలం ఈ కోతలు వచ్చేసినాయి కదా, వాళ్ళకి పట్టుకెళ్తున్నారు. అలాగే జీతగాడికి కూడా ఒక పొట్లం ఇచ్చారు, అందులో 2 బజ్జీలు 2 ఇడ్లీలు ఉన్నాయి, 2 పొట్లాలు ఇచ్చారు. ఇడ్లీలు తినేసాము, ఈ బజ్జీలు 2 స్కూల్ బాక్స్లో పెట్టాను అనమాట. వాళ్ళకి ఎలాగా స్నాక్స్ అదే మామూలుగా ఈ టిఫిన్ కూడా బ్రేక్ ఉంటుంది. నార్మల్గా అయితే ఇంకా నేను పెరుగన్నము కూరన్నం పెడతాను, టిఫిన్ ఎప్పుడు పెట్టను, ఇంటి దగ్గర తిని వెళ్ళిపోతాడని. ఆ రోజు సరదాగా కావాలంటే స్నాక్స్ బ్రేక్లో కూడా తినొచ్చు కదా, బాగున్నాయి బజ్జీలు అని చెప్పి అన్నాడని ఇంకా 2 అందులో పెట్టేశాను. ఇంకా పులిహోర కూడా చేసాను కదా, అది కూడా పెట్టేశాను. పెరుగన్నం ఎప్పుడు పెడతాను. ఇంకా ఆ రోజైతే బీరకాయ కూర వండాను నేను, ఇందులో ఉల్లిపాయ అది వేయలేదు ఆ రోజు. ఇంకా ఉల్లిపాయ తినడం ఎందుకు అని చెప్పి నార్మల్గానే నేను బీరకాయ కూరలో ఉల్లిపాయ వేయను, ఇంకా ఆ రోజు కూడా వేయలేదు. జస్ట్ బీరకాయ అలా వేయించేసి మగ్గిపోయింది అంతే, పాలు వేస్తాను లాస్ట్లో. ఇంకా కోతలు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా ఫస్ట్ ఇంక ఇక్కడ మా ఇంటి వెనకాల ఉన్న చేలు కూడా ఈసారి త్వరగానే కోసేసారు. అందులోని వర్షాలు అవి కూడా చెప్పాడు కదా, కొంచెం ఫాస్ట్గా అయిపోయినాయి. అయినా సరే లాస్ట్లో వర్షాలు పడ్డాయిలేండి. మీరు ఫర్దర్ వ్లాగ్ చూస్తూ ఉంటే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి, నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఆ రోజే సరిగ్గా కోతలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా రేగిపళ్ళు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కాశీ రేగిపళ్ళు నాకు చాలా ఇష్టం అని కొనుక్కున్నాను. ఆ రోజు ప్లేట్లో పెట్టుకున్నాను తిందామని. ఒక 2 పళ్ళు తిన్నాక 3వ పండు నుంచి పురుగులు కనపడ్డాయి. అప్పటికి చాలా జాగ్రత్తగా చూసుకుని తిన్నాను. ఇంకా తర్వాత ఇంకా చిరాకు వచ్చి మానేసానులేండి. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా చిన్న వీడియోయే, బట్ రోజు పెడితే బాగుంటుందని చెప్పి ఇంకా షేర్ చేస్తున్నాను. వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.